మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తరువాత ఫిలిష్తీయులు యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదమో, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక, ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండెనో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని వారినడుగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే కనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇజ్రాయేలీయుల దేవునికి మహిమ చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకునినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇజ్రాయేలీయులు వెళ్ళిపోయిరు కదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకునవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియూ మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించెననియూ తెలిసికొందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలునూ పందికొక్కు రూపములునూ కల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా, ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవుచూ అరుచుచూ బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోదుమ చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనపడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా, వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులునూ కల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా, ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి
ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవలెనని వర్తమానము పంపిరి.